జూలై 20 క్రైస్తవుని వృత్తి. క్రైస్తవుని మతపరమైన ఆరాధనల మీదే కాక అతని జీవన విధానం మీద కూడా పవిత్రత అనేది లిఖించబడాలి. పరిశుద్ధుడైన క్రైస్తవుడు మరింత కృపను కూడబెట్టుకోవడానికి తేనెటీగా ఒక పువ్వు నుండి మరో పువ్వుకు ఎగిరినట్లుగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆరాధన యొక్క ఒక కోణం నుండి మరొక కోణానికి వెళ్తూ ఉంటాడు. ఆత్మీయ వ్యక్తి క్రైస్తవుల మధ్య ఒక అద్భుతమైన కీర్తి ప్రతిష్టల కొరకో లేదా ఏదో ఒక తాత్కాలిక ఉద్వేగం కొరకో దేవుణ్ణి వెతకడు. దానికి బదులు అతడు కేవలం ప్రదేశాలను సందర్శించడానికి, వినోదం కొరకు కాకుండా తాను కనుగొనే విలువైన ముత్యాలను సేకరించడానికి ఒక రేవు నుండి మరో రేవుకు సముద్ర ప్రయాణం చేసే నమ్మకమైన వర్తకుడిలా ఉంటాడు. ఆ అన్వేషణలో ఎలాంటి సంపద లేకుండా ఖాళీ చేతులతో ఇంటికి తిరిగొచ్చిన వర్తకుడి కంటే ఆరాధన నుండి ఖాళీ ఆత్మతో తిరిగొచ్చే క్రైస్తవుడు మరింత ఎక్కువగా సిగ్గుపడాలి. దేవుని కట్టడలలో పాలు పంచుకుంటూ ఇతరులు కృపలో ధనవంతులుగా ఎదుగుతుంటే నువ్వు మాత్రం ఇంకా ఆత్మీయ బిచ్చగాడిలాగే మిగిలిపోవడాన్ని గమనిస్తున్నావా? తమ జీవితాలలో క్రీస్తును, ఆయన కృపను అత్యంత ముఖ్యమైన అవసరతగా భావించి విలువనిచ్చే వారిలో దేవుడు ఒక ప్రశస్తమైన ఆకలిని చూస్తున్నాడు. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. యెషయా 55:1. ఇక్కడ దేవుని ఆత్మ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ఒక ప్రాచీన ఆచారాన్ని పరోక్షంగా సూచిస్తున్నాడు. ఏదైనా ఒక ఓడరేవుకు వచ్చినప్పుడు దాని వర్తకులు తమ సరుకుల రాకను చెప్పడానికి గ్రామం చుట్టూ తిరుగుతూ ఎలుగెత్తి పిలిచేవారు. సరుకులు కావాలనుకున్న వారంతా సముద్ర తీరానికి రండి, అక్కడ వాటిని తగిన ధరకు కొనుక్కోవచ్చు. అలాగే క్రీస్తు కూడా తన అవసరతను మరియు తన కృప యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ప్రతి ఒక్కరిని ఈ వరాలను ఉచితంగా పొందుకోవడానికి తన ఆత్మీయ కట్టడల చెంతకు రమ్మని పిలుస్తున్నాడు. క్రైస్తవుని మతపరమైన ఆరాధనల మీదే కాక అతని జీవన విధానం మీద కూడా పవిత్రత అనేది లిఖించబడాలి. నిర్మాణ నియమాలను పాటించే ఒక ప్రధాన పర్యవేక్షకుడు భవనంలోని అతిథి గృహాన్ని ఎంత ఖచ్చితంగా నిర్మిస్తాడో వంటగదిని నిర్మించడంలోనూ అంతే ఖచ్చితత్వాన్ని పాటిస్తాడు. కనుక క్రైస్తవ్యపు ధర్మశాస్త్రం ప్రకారం ఆరాధన విధుల్లో మనం ఎంత భక్తిగా ఉంటామో మన లోకపరమైన వ్యాపార వ్యవహారాల్లోనూ అంతే నీతిగా ఉండాలి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:15. కొంతమంది ప్రజలు తాము చదివే బైబిళ్లను చర్చిలోని బల్లల మీదనే వదిలేసి వెళ్ళేలా మన భక్తిని కేవలం చర్చిలకే పరిమితం చేసి వదిలేయకూడదు.